గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం యూఎస్ఏలో కులగజ్జికి సమిధిగా మారిపోతోందా? ఆ చిత్రాన్ని అక్కడ అన్యాయంగా బలి చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు అక్కడి సినీ అభిమానులు. యూఎస్ఏలో గేమ్ చేంజర్ స్టేటస్ తెలుసుకోబోయే ముందు యూకేలో ఆ సినిమా పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం యూకేలో రిలీజ్కు 20 రోజుల ముందుగా 46,759 పౌండ్స్ అనగా అమెరికన్ డాలర్స్లో $59,030 వసూలు చేసింది. పుష్ప 2 అన్ని లాంగ్వేజెస్ కలిపి 65,879 పౌండ్స్ అనగా యుఎస్ డాలర్స్లో $83,168 వసూలు చేసింది. గేమ్ చేంజర్ లిమిటెడ్ రిలీజ్ మాత్రమే జరిగింది, కానీ 62,482 పౌండ్స్ అంటే $78,880 వసూలు చేసింది. పుష్ప 2కు దాదాపు సమానం. లిమిటెడ్ రిలీజ్తో గేమ్ చేంజర్ సాధించిన అచీవ్మెంట్ ఇదే. మరో ప్రక్క దేవర కలెక్షన్స్లో చాలా హ్యూజ్ మార్జిన్స్తో కొట్టిన విషయం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. చిత్రం ఏమిటంటే ఓడియన్ చైన్ బుకింగ్స్, అదర్ లాంగ్వేజ్ బుకింగ్స్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రైమ్ షోస్ ఇంకా ఓపెన్ కాలేదు. అయినప్పటికీ లిమిటెడ్ రిలీజ్ తోటే యూకేలో పెను ప్రభంజనం సృష్టిస్తోంది గేమ్ చేంజర్. మరో ప్రక్క యూకే ప్రక్కనే ఉన్న ఐర్లాండ్లో కూడా గేమ్ చేంజర్ ఊచకోత కొనసాగుతోంది. ఆల్రెడీ ఒక షో ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ కాగా ఎక్స్ట్రా షో ఫిల్లింగ్ ఫాస్ట్ స్టేటస్లో ఉంది. మరి యూకే, ఐర్లాండ్ వంటి దేశాల్లో ఈ స్థాయిలో ర్యాంపేజ్ క్రియేట్ చేస్తున్న గేమ్ చేంజర్ను యుఎస్ఏలో ఎంత బిగ్గెస్ట్ రిలీజ్ చేయాలి? కానీ దురదృష్టవశాత్తు యూకేలో ఈ క్షణం వరకు కూడా గేమ్ చేంజర్కు ఆశించిన స్థాయిలో థియేటర్స్ అండ్ షోస్ దక్కడం లేదు. దానికి కారణం గేమ్ చేంజర్ను యుఎస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సోకా వాళ్లకు కులగజ్జి ఉందనే టాక్ ఒకటి రన్ అవుతోంది. ఇక్కడ కనబడుతున్న డేటాతో మనకు కొంత ఐడియా వస్తుంది. రిలీజ్కు 21 రోజుల ముందు దేవరకు హై క్వాలిటీ ప్రీమియర్ షోలుగా ఉండే XD షోలను 145 కేటాయించారు. పుష్ప 2 ద రూల్కి 133 కేటాయించారు. కల్కి 2898 ADకి 104 XD షోస్ కేటాయించారు. కానీ గేమ్ చేంజర్కు ఎన్ని కేటాయించారో తెలుసా? కేవలం 25 మాత్రమే. ఒకవేళ సినిమాకు డిమాండ్ లేదేమో, అందుకే తక్కువ కేటాయిస్తున్నారేమో అనే అనుమానం ఉంటే యూకేలోను ఐర్లాండ్లోను ఏ రేంజ్లో గేమ్ చేంజర్ ఊచకోత కోస్తోందో మనం చూసాం. అంతెందుకు, సరైన స్థాయిలో XD షోస్ కేటాయింపు లేకుండానే గేమ్ చేంజర్ చిత్రం పుష్ప 2ను కొట్టేసింది. పుష్ప 2 557 షోలకి $52,000 గ్రాస్ సాధించగా కేవలం 537 షోలతోటే గేమ్ చేంజర్ $61,000 సాధించి పుష్ప 2పై అప్పర్ హ్యాండ్ సాధించింది. ఈ లెక్కన 100కు పైగా XD షోలను ఓపెన్ చేస్తే గేమ్ చేంజర్ యుఎస్ఏలో ఆల్ టైమ్ రికార్డు కొడుతుంది. అందుకే భయంతో శ్లోకావుడు విపరీతమైన కులగజ్జితో గేమ్ చేంజర్ను తొక్కేస్తున్నాడు అనే టాక్ ఒకటి రన్ అవుతోంది. శ్లోకవాడికి కులగజ్జి ఎక్కువ అనే విషయానికి రుజువుగా గతంలో మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తేర వీరయ్యను యుఎస్లో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు తక్కువ థియేటర్స్ కేటాయించి డిమాండ్ పెద్దగా లేని నరసింహన్, నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి చిత్రానికి ఎక్కువ థియేటర్స్ కేటాయించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు సినీ అభిమానులు. సరిగ్గా ఇక్కడే సినీ క్రిటిక్స్ నుంచి ఒక ప్రశ్న ఎదురవుతోంది. శ్లోకవాడి కులగజ్జి గురించి తెలిసినప్పుడు దిల్ రాజు గారు పోయి అతడికే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఎందుకు ఇచ్చారు అని. ఏమో, లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. XD షోలను ముందు తక్కువగా రిలీజ్ చేసి తర్వాత ఎక్కువ షోలు రిలీజ్ చేయడం అనేది ఒక స్ట్రాటజీలో భాగమేమో. ఏదేమైనప్పటికీ శ్లోకవాడు ఇప్పటికైనా గేమ్ చేంజర్కు తాను చేస్తున్న అన్యాయం పట్ల తన డిస్ట్రిబ్యూషన్ హౌస్కు జరుగుతున్న డ్యామేజ్ను గుర్తించి ఇమీడియట్గా గేమ్ చేంజర్ XD షోలను, ఐమాక్స్ షోలను పెంచి తీరాల్సిందే.